ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే జాతక పరంగా కలిగే అష్టమ శని దోష నివారణకు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి, ఉదయం 11:05 వరకు. నక్షత్రం విశాఖ, మధ్యాహ్నం 12:55 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు శనివారము, అలాగే విశాఖ నక్షత్రం ఉంది. దీని వలన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితము, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆగిపోయిన పనులు, లేకపోతే రావలసిన బకాయిలు, వీటి గురించి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధ, గురు, శుక్ర మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ కూడా విజయావకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతోంది. సోదరుల మధ్యన ఉన్న వైరం ఏదైతే ఉందో అది తగ్గే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్నేహితుల్ని, బంధువుల్ని కలిసే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. భరణి నక్షత్రం వారికి గనక పరిశీలించినట్లయితే భరణి నక్షత్రం వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరు మార్పుల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఇంటికి సంబంధించి ఎటువంటి రిపేరింగ్ వర్కుల గురించి ఆలోచన చేస్తున్నా వాటికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆర్థికంగా ఎక్కువగా లాభం లేకపోవటం, అలాగే పాత బకాయిలు, రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి లాంటిది కలగటం, కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం, ఇవి మీకు నిరుత్సాహాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారు మాత్రం కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ప్రతి విషయంలోనూ కూడా వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోహిణి నక్షత్రం వారికి మాత్రం నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఆగిపోవటం, అవి మీరు ఆశించినట్టుగా వేగవంతంగా పూర్తి కాకపోవటం, వ్యాపారస్తులకి సమయం అనుకూలంగా కనిపిస్తున్నా కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందికి గురి కావటం అనేది కనపడుతోంది. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలు, దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, వారి యొక్క అనేక విషయాల గురించి మీరు చర్చించటము, తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటము, ఇవి మీకు ఈరోజు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలత గోచరిస్తోంది. అలాగే మీ వృత్తి వ్యాపారాలలో కూడా మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అనవసరపు విషయాల గురించి ఆలోచన చేయటం, కోపావేశాలను పెంచుకోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి.
ఇక పునర్వసు నక్షత్రం వారిని గనక పరిశీలిస్తే వృత్తిపరంగాను వ్యాపార పరంగాను మీకు మాత్రం అనుకూలత గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో బాగుంటుంది. నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నించడం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలు, దీంతో పాటు మీ యొక్క ఆరోగ్యము, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటము, దైవారాధన ఎక్కువగా చేయటము, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, ఇవి ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండటం, సమస్యలు అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి అనేక విషయాలలో శుభ ఫలితాలు కనపడుతున్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన ప్రణాళికలు, నూతన విషయాలపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. విద్యార్థులకి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు కోరిన విధంగా అడ్మిషన్లు లభించటం, కోరిన కోర్సుల్లో మీకు అనుకూలత లభించటం అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది, కానీ పట్టుదలతోటి మీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పుబ్బా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్థిక అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, దీంతో పాటు నూతన వస్తు వాహనాలు సేకరించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. దీంతో పాటు కుటుంబ సభ్యుల మధ్యన అనురాగం పెరుగుతుంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. మీకు ప్రతి విషయంలోనూ కలుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. స్నేహితులు సమయానికి తగిన విధంగా మీకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నూతన వ్యక్తుల పరిచయం వలన లాభం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు పెద్దగా మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి మాత్రం పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మార్పులైతే లేవు. ఆర్థికంగా వీరికి అనుకూలత ఉంది. నిర్మాణ పనులు ఏవైతే మీరు చేస్తున్నారో అవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక విశాఖ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్థిక అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ప్రయాణాలలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు, పాత మిత్రుల్ని స్నేహితుల్ని కలవటము, వారితోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
వ్యాపారస్తులు, దీంతో పాటు వ్యవసాయదారులు ఆర్థిక అనుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. విద్యార్థులకి మాత్రం విద్యలో అవరోధాలు లేదా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి పనులు పూర్తి చేసుకోవాలి. విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. విద్యకు సంబంధించి ఆటంకాలు కానీ లేకపోతే రావాల్సిన అడ్మిషన్లు లభించకపోవటం కానీ ఇలాంటివి ఎక్కువగా మీకు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు వైద్యులకి మంచి పదోన్నతి అనేది లభించేందుకు అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకి మాత్రం అనేక విషయాలలో అసంతృప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీ స్వ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి గోప్యత పాటించడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. భాగస్వామ్యంలోనూ జీవిత భాగస్వామితోనూ కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే పూర్వాషాఢ నక్షత్రం వారు మాత్రం వీరికి విరోధులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు మహావిష్ణు స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు మీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి మీకు విజయం లభించే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. రావాల్సిన బకాయిలు లేదా మీరు పెట్టిన పెట్టుబడులు వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ పలుకుబడితోటి కొన్ని పనులైతే మీరు పూర్తి చేసుకుంటారు. అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీకు లభించేందుకు అవకాశం ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక భావన, చింతన పెరగటం, దాన ధర్మాలు చేయటం, గురువుల దర్శనం చేసుకోవటం, ఆశ్రమాలకు వెళ్ళటం వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక అనుకూలత గోచరిస్తోంది. సంతానానికి విశేషంగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. ఆగిపోయిన పనులు పూర్తవుతూ ఉంటాయి. రావాల్సిన బకాయిలు అందటం, అలాగే మీరు తీర్చాల్సిన అప్పులు తీర్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్త్రీలకు విశేషంగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్తువాహనాల గురించి ఆలోచన చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేసే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారికి స్థిరాస్తులలో అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలత తగ్గిపోయి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయటం వలన ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కలుగుతున్న ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. కుటుంబ సమస్యలు అనేక ఉన్నా కూడా వాటిని అధిగమించేందుకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి మాత్రం పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తూ ఉంటారు. విజయావకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారు మాత్రం నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండకూడదు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తను పాటించాలి.
అలాగే ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. మీనరాశి వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.